ప్రాణ విద్య పార్ట్ 13. అయస్కాంతపు చువ్వ యొక్క దక్షిణ ధ్రువాన్ని కనుబొమ్మల మధ్య అనగా ఒకటి స్థానంలో ఉంచి చిన్న చిన్న మానసిక రోగాలను తగ్గించవచ్చు. దానితో నిద్ర పట్టకపోవటం అనే బాధకి చికిత్స చేయవచ్చు. జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతని పెంచుకోవటం లాంటి ప్రయోజనాలు దీనివల్ల పొందవచ్చు. కొలరాడోలోని లేడబిలీ నివాసి డబ్ల్యూపి జాన్స్ అనే వ్యక్తి భూమి లోపల ఉండే ఖనిజాలను తన శరీరం నుంచి వచ్చే సంకేతాల ఆధారంగా తెలుసుకోగలిగేవాడు. భూమిలో ఉండే ఖనిజాన్ని బట్టి అతని శరీరంలో వివిధ రకాల సంకేతాలు కలిగేవి. ఆ సంకేతాల ఆధారంగా అతను నిల్చున్న ప్రదేశంలో ఫలానా ఖనిజము గని ఇంత పరిమాణంలో ఉన్నదని తేల్చి చెప్పగలిగేవాడు. మొదట అతను చెప్పిన విషయాలను అటకాయితనంగా తీసుకునేవారు. తర్వాత అతని మాటలు నిజమవటంతో చాలామంది భూస్వాములు అతని సహాయంతో బంగారం వంటి విలువైన ఖనిజాలను కూడా పొందారు. జోన్కి అందులో భాగం దొరికేది. పేరుతో పాటు సంపదను కూడా అతను పొందాడు. పంచప్రాణములు, పంచదేవతలు. మనం బయటికి కనిపించే స్థూల శరీరం మాత్రమేనా? స్పెయిన్లో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. హాలా మెతగోల్ అనే ఇద్దరు బాలికలు ఒక బస్సులో ప్రయాణం చేస్తుండగా దారిలో ఒక దుర్ఘటన జరిగింది. ఆ దుర్ఘటనలో మెతగోల్ నలిగి చనిపోయింది. హాలాకి దెబ్బలేమీ తగలలేదు, కానీ భయం వలన స్పృహ కోల్పోయింది. కొంతసేపటి తర్వాత స్పృహలోకి వచ్చింది. సంగతి తెలిసిన వారి తల్లిదండ్రులు దుర్ఘటన జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. హాలా తండ్రి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి పేరు పెట్టి పిలిచాడు. కానీ ఆ అమ్మాయి నేను హాలాని కాదు, మెతగోల్ని అని చెప్పి ఆమె మెతగోల్ తండ్రి వైపు నడిచింది. ఆ అమ్మాయిల తల్లిదండ్రులు హాలాకి మతి భ్రమించిందని తలచి అద్దంలో ముఖాన్ని చూపిస్తే భ్రమ తొలుగుతుందేమోనని అద్దంలో ముఖాన్ని చూపించారు. కానీ అద్దంలో తన ముఖం చూసుకొని ఆశ్చర్యంగా, అరే మెతగోల్, మన రూపాలు ఎలా మారిపోయాయి అని అన్నది. హాలా తండ్రి వ్యవసాయదారుడు, పెద్దగా చదువుకోలేదు. మెతగోల్ తండ్రి మత ప్రచారకుడు. మెతగోల్ కాలేజీలో చదువుతుండేది. చాలా విషయాల గురించి అవగాహన ఉండేది. ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు గోయా యొక్క ఆత్మ అమెరికాలోని హైనరోట్ అనే విధవరాల్లో ప్రవేశించింది. ఈ సంఘటన అమెరికాలో చాలా ప్రచారం పొందింది. కొత్త శరీరంలోని గోయా గ్వలన్ అనే అతి సుందరమైన చిత్రాన్ని గీచాడు. హైనరోట్ అనే విధవరాలు ఎన్నడూ తన జీవితకాలంలో చిత్రాలను గీయలేదు. అమెరికా వైజ్ఞానికులు ఆ వితంతు విషయంలో గోయా యొక్క ఆత్మను గమనించగలిగారు. స్థూల శరీరంలో మనిషి యొక్క సూక్ష్మ శరీరం యొక్క ఉనికిని విజ్ఞాన శాస్త్రం ధృవీకరిస్తున్నది. బయాలజికల్ ప్లాస్మా బాడీ. తేల్ విశ్వవిద్యాలయంలోని న్యూరో అకాడమీ ప్రొఫెసర్ డాక్టర్ హెరాల్డర్ ప్రతిపాని అది పురుగైనా సరే ఎలక్ట్రోడైనమిక్ క్షేత్రం చేత ఆవరించబడి ఉంటుందని సిద్ధాంతీకరించాడు. స్వస్తి.